అరే 3 ఫోన్లు ఉన్నాయి. ఇది శాంసంగ్ ఏ దేశం దబ్బా? అరే కొరియా దేశం కంపెనీ ఇది. ఇది మనది కాదు. మరి నోకియా ఎవరిదో ఉండే? ఫిన్లాండ్ దేశంది, అంటే బయట దేశమే. మరి గిది మోటరోలా చైనా, అది కూడా బయట దేశమే. అంటే మొత్తం మీద మన దేశంలో తయారయ్యే ఫోను ఒక్కటి కూడా లేదా? మేడ్ ఇన్ ఇండియా ఫోను ఒక్కటి కూడా లేదా మన తానా? చిచ్చి. ఇగో గిట్లా చాలా మంది ఫీల్ అవుతుంటారు కదా. ఇక సిమ్ కార్డు తీసి పారేసినట్టుగానే గారందిని కూడా తీసి పాడేయండి. సాలోగోలు పెడితే ఇత్తోగలు నాటినట్టే ఉన్నది గీ ముచ్చట. మేక్ ఇన్ ఇండియా అనే కార్యాన్ని పెట్టిన మోడీ సారు చిన్న మేకును కూడా తయారు చేపించిండో లేదో గాని చేతుల పట్టుకునే ఫోన్ ని తయారు చేపించి షబ్బాష్ అనిపించుకున్నాడు చంద్రాల్ సార్. రెడ్మీ 2 ఈ స్మార్ట్ ఫోన్ ని బయటకిడ్చిండు కంపెనీలతోని కలిసి. మన దేశంలో మనోళ్ళు తయారు చేసిన ఫస్ట్ ఈ స్మార్ట్ ఫోను గిదేనట. చంద్రాల్ సార్ లెక్క ఆడికే మురవకుండ్రి. వడ్ల పేర్లు ఎన్నో, ఫోన్ల పేర్లు గన్నున్నాయి అని ఒట్టిగానే తీసి పడేయకుండ్రి. దునియాల 4వ పెద్ద ఫోన్ల కంపెనీ కూడా గిదేనట. గందుకే సార్ని చూడుండ్రి ఎంత ఖుషితో నవ్వుతున్నాడో. You have become within 4-5 years 4th largest company. Why can't every person try Metriga? చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో తయారైన రెడ్మీ 2 ఫోన్ ని విశాఖపట్నంలో విడుదల చేసిండ్రు. లెక్కకైతే కొత్త వస్తువులను బయటకిడ్చేటప్పుడు సినిమా హీరోలతోని ఓపెనింగ్ చేపిస్తారు. వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్ లెక్క పెట్టుకుంటారు. కానీ మేక్ ఇన్ ఇండియా కార్యాన్ని ముంగడికి తీసుకుపోతున్నందుకు ఆంధ్ర సీఎంతోనే రిబ్బన్ కటింగ్ చేపించిండ్రు ఈ కంపెనీలు. మేక్ ఇన్ ఆంధ్ర నుంచే మేక్ ఇన్ ఇండియా తయారైతుందన్నట్టు. అమరావతిని గట్టక ముందే కొత్త కంపెనీలు ఆంధ్రాకు వస్తున్నాయంటే ఇక దాన్ని గట్టి ప్రపంచ పటంలో పెట్టినాక ఎన్ని కంపెనీలు వస్తాయో, ఎన్ని కొలువులు దొరుకుతాయో ఓ పారి ఆలోచన చేయండి.